కేసీఆర్ ఉన్న టైంలో కూడా నేను జీవో 111 ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దనే చెప్పాను. నో మ్యాటర్ నాకు పాలిటిక్స్‌తో సంబంధం లేదు. నాకు కంపెనీలతో సంబంధం లేదు. నేను అనాలిసిస్ ఇచ్చానంటే దానికి కొన్ని లాజిక్స్, ఫిలాసఫీస్ అండ్ ఎథిక్స్ ఉండాలన్నమాట. జీవో 111 ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని చెప్తాను. అండ్ ఫార్మాసిటీ విషయంలో కూడా చాలా ఓపెన్గా చెప్పా, ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెయిట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయకండి అని చెప్పా. కానీ దాన్ని కూడా చాలామంది నెగిటివ్ తీసుకున్నారు. ఈరోజు వాళ్ళందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ ఆడియన్స్, ఫాలోవర్స్ ఎవరో యూట్యూబ్లో ఏదో ఫ్రీగా అడ్వైజ్ ఇస్తున్నాడు, అనాలిసిస్ ఇస్తున్నాడు అనే పాయింట్లో కాకుండా ఆ అనాలిసిస్ ఇచ్చిన వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ ఏంటి, ఆయన గతంలో ఏవైనా సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చాడా, ఆయన ఓవరాల్గా ఎంత రిటర్న్స్ చూపించారు, ఎంత సిఏజీ రిటర్న్స్ చూపించారు, ఆ వ్యక్తికి ఏమైనా వెల్త్ క్రియేషన్ చేసుకునే ఎక్స్పీరియన్స్ ఉందా, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.